ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారమండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి రేపు ఆదివారం ఆగస్టు 9వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కన్యా రాశి వారి యొక్క జన్మ జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు రేపు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు ఆదివారం రోజు ఏ విధంగా కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ఆదివారం రోజున కన్యా రాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు ఆదివారం రోజున కన్యా రాశి వారు ఎదుటి వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం. ఎందుకు అంటే కనుక మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ మీద వ్యతిరేకంగా ఫలితాలు రాబోతున్నాయి. మీ మీద లేనిపోని నిందలు వేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తారు. కాబట్టి రేపు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆదివారం రోజున మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే మీరు ఈ ఆదివారం రోజున ఏదైనా దేవాలయానికి లేదా విహారయాత్రలకు వెళ్ళే సూచనలు మీ ఫ్యామిలీతో కలిసి బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆదివారం రోజున మీరు మీ యొక్క బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో కలిసి చాలా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఈ ఆదివారం రోజున శుభ కార్యక్రమాలకు కూడా హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారు భార్యాభర్తలు మీ కుటుంబంలో మీరే అన్ని విధాల దిక్కు కాబట్టి మీ యొక్క కుటుంబాన్ని మీరే చక్కగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేయాలి. మీరు మీ పిల్లల ముందు గొడవలు పడకూడదు. మీరు మీ పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మీ పిల్లలు కూడా హ్యాపీగా వారి వారి చదువుల్లో ముందంజలో ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఇక కన్యా రాశి వారికి రేపు ఆదివారం రోజున ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కాకపోతే సీజనల్ జబ్బులు దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటివి మినహాయించి ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధించవు. ఇక కన్యా రాశి వారికి వ్యాపారం పరంగా చూసుకుంటే ఈరోజు అనుకూలమైన రోజుగా కనిపిస్తుంది. గతంలో మీరు పెట్టిన వ్యాపారంలో ఇప్పుడు లాభాలు పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఉదయం మీరు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే సూర్యభగవానునికి నీళ్లను ఆర్ఘ్యంగా సమర్పించాలి. ఆదిత్య హృదయం పఠించుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే మీకు ఆదివారం చాలా చక్కగా మరిన్ని శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.